హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 13వ అధ్యాయం చదువుకుంటున్నాము. 4 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. శ్రీకృష్ణ భగవానుడు హంసావతారంలో ఉన్నప్పుడు తను కుమార గణానికి చెప్పినటువంటి విషయాలని మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా శ్రీకృష్ణ భగవానుడు సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం గురించి తెలియజేశారు. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జీవుడు కూడా సత్వగుణ స్థితికి రావడము అనేటువంటిది చాలా చాలా అవసరము అనేటువంటి విషయం చెప్పారు. సత్వగుణంతో సహా రజోగుణము తమో గుణము కూడా భౌతిక గుణాలే అయినప్పటికీ మనం సత్వగుణ స్థితిలో ఉండడము అనేటువంటిది అవసరము. ఎందుకంటే సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శాస్త్రాన్ని అర్థం చేసుకోగలం. సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతుడిని పట్ల మనకి శ్రద్ధ కలుగుతుంది. అప్పుడు మాత్రమే మనం విశుద్ధ సత్వగుణానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి సత్వగుణంలో ఉన్నాము కదా, పర్వాలేదు, మనం అన్ని పుణ్యకార్యాలే చేస్తున్నాము, మనం శాస్త్రాన్ని నమ్ముతున్నాము అనేటువంటి భావనలో మనం సత్వగుణంలోనే ఉండిపోతే సరిపోదు. ఎందుకంటే సత్వగుణంలో ఉన్నా కానీ భౌతికమైనటువంటి బంధనం అనేటువంటిది ఉంటుంది. పైగా గుణాల మధ్య ఆధిపత్య పోరు అనేటువంటిది కూడా ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం డామినేట్ చేస్తుంది. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రజోగుణ తమో గుణాల్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను సత్వగుణంలోనే ఉన్నాను కదా అని చెప్పేసి నేను ఇంకా ఫర్దర్గా నేను ఆధ్యాత్మిక సాధన చేయనవసరం లేదు, విశుద్ధ సత్వగుణానికి నేను వెళ్ళనవసరం లేదు అని అనుకుంటే సత్వగుణ స్థితి నుంచి తమోగుణ స్థితికి పతనం చెందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ పురోగమించే అవకాశాల కంటే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి అని అంటే సాంగత్యము అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది. సాంగత్యం లేకుండా మనం విశుద్ధ సత్వగుణానికి వెళ్ళలేము. ఎలాంటి వ్యక్తుల సాంగత్యంలో ఉంటే అలా మనం మారిపోతాం. పైగా రజస్తమో గుణాల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే కనుక మనం కూడా రజస్తమో గుణాల్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సత్వగుణం నుంచి విశుద్ధ సత్వగుణానికి వెళ్ళాలి అని అంటే భక్తుల సాంగత్యం, వైష్ణవుల సాంగత్యం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రాహ్మణ స్థితిలో ఉండిపోవటం కాదు, వైష్ణవ స్థితికి చేరడము అనేటువంటిది మనకి ముక్తి అనేటువంటిది ప్రసాదిస్తుంది. గుణాతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. అది కేవలం గుణాతీతమైనటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ కేవలం గుణాల ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే మాత్రం అది సాధ్యం కాదు. ఇది మనము తెలుసుకున్నటువంటి విషయం ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడి ద్వారా. ఇక ఈరోజు 5వ శ్లోకం నుంచి చూద్దాం. ఆ తర్వాత హంసావతారం యొక్క సమాధానాలు ఏమైతే ఉన్నాయో కుమారగణానికి అవి మనము ఈరోజు చూద్దాం. 5వ శ్లోకం లక్ష్మీ మాతాజీ. తత్తత్సాత్వికమేవైషాం యద్యద్వృద్ధా ప్రచక్షతే. అమృత మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో అధ్యాయం ప్రభుజీ? 13వ అధ్యాయం. ఓకే, ఎవరైనా చదవండి మాతాజీ. ప్రభు చదువుతున్నాను ప్రభుజీ. బుక్ రెడీ లేనప్పుడు ఎందుకు హ్యాండ్ రైస్ చేస్తారు మాతాజీ? లేదు ప్రభుజీ, కొద్దిగా తీసుకున్నాను. తీసుకుంటున్నా ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతా ప్రభుజీ. చదవండి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. సాత్వికమేవైషాం యద్యద్వృధా ప్రచక్షతే. సత్సాత్వికమేవ వైష్ణవా యదా యత్యచ్చ హృదాయత్యక్షతే. నిందంతి తామసం తత్తాన్ రాజసం తదుపేక్షితం. తామన్మ తద్ రాజమా తద్ ప్రేక్షతః. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. కింద నుంచి ఇక్కడ ఉంది. హరే కృష్ణ. వేద జ్ఞాన పారం గతం గతులు ఋషులు నేను పేర్కొనిన ఈ 10 అంశములో సప్తగుణాయతములైన వాటిని ప్రశ్నించి ఆమోదించిరి. తదమో
గుణ తమోగుణయుతములైనటువంటి తమోగుణ వాటిని యుధ నిందించి త్రోసిపుచ్చిరి. రజోగుణయుతములైన వారిని ఉపేక్షించిరి. గుణములైనటువంటి వాటిని వివరించి తోసి పుచ్చిరి. రజోగుణ యుతములైన వాటిని ఉపేక్షించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో గొప్ప గొప్ప ఋషులు కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలను అయితే ఏదైతే ఉన్నాయో వాటిల్లో కేవలం సత్వగుణయుతమైనటువంటి విషయాల మీదనే ప్రశ్నిస్తారు, కానీ రజస్తమో గుణాలకు సంబంధించినటువంటి విషయాలని ఉపేక్షించటము లేదంటే తోసిపుచ్చటము అనేటువంటిది జరుగుతుంది అని చెప్పారు. నెక్స్ట్ 6వ శ్లోకం. ప్రమీల మాతాజీ. సాత్వికాన్యేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే. సాత్వికాన్వేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే. తతో ధర్మస్తతో జ్ఞానం యావత్ స్మృతిరపోహనం. తతో ధర్మస్తతో జ్ఞానం యావత్ స్మృతిరపోహనం. ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును జాగృతం చేసుకున్నంత వరకు, దేహంతో మనసుతో మిథ్యాతాధ్యాయము తొలగనంత వరకు మనుజుడు సత్వగుణమునందున్న వాటిని అనుశీలించవలెను. సత్వగుణ వృద్ధి చే అతడు సహజముగానే ధర్మము నెరిగి దానిని సాధన చేయగలడు. అటువంటి సాధన చే దివ్య జ్ఞానము ప్రకటమగును. భాష్యము. సత్వగుణ సాధన చేయగోరువాడు తప్పక ఈ క్రింది విషయములను గమనింపవలెను. మానసిక కల్పనము పట్ల, ఇంద్రియ భోగం పట్ల అనాసక్తిని బోధించడు శాస్త్రములనే అతడు అధ్యయనము చేయవలెను. కానీ అవిద్యను పెంచుడి కర్మకాండను, మంత్రములను వసగడి శాస్త్రములను కాదు. అట్టి లౌకిక శాస్త్రములు దేవదేవుని పట్ల అవధానము నొసగవు కనుక మూలముగా నాస్తికములే అయ్యున్నవి. దేహమును శుభ్రపరచుకున్నట్టుకు, దప్పికను తీర్చుకున్నట్టుకు అతడు నిర్మల జలమును వాడవలెను. జలము యొక్క దూషిత రూపములైనట్టి సుగంధిత జలము, అత్తరు, మదిర వంటివి భక్తునికి అవసరం లేదు. భౌతిక జగత్తు పట్ల వైరాగ్యమును సాధన చేయుచున్నట్టి వ్యక్తులతోనే సాంగత్యము చేయవలను గాని లౌకికాసక్తులు లేదా పాపులు అయిన వారితో కాదు. ఎచటనైతే వైష్ణవులు భక్తి యోగమును సాధన చేయుచు దాన్ని చర్చింతురో అట్టి ఏకాంత ప్రదేశమునే మనుజుడు వసింపవలెను. జనసమ్మర్దమగు రహదారులు, దుకాణ సముదాయములు, క్రీడా మైదానములు వంటి వాటి పట్ల అతడు ఆకర్షితుడు కారాదు. కాలములకు సంబంధించిన విషయములలో అతడు తెల్లవారుజాము 4 గంటలకే నిద్రలేచి మంగళకరమైన బ్రహ్మ ముహూర్త సమయమును ఉపయోగించుకొని కృష్ణ భక్తిలో అగ్రసరుడు కావలెను. అట్లే దెయ్యములు, భూతములు చురుకుగా నుండి అర్ధరాత్రి సమయం వంటి పాపపు గడియల ప్రభావమునకు అతడు దూరముగా నుండవలెను. పనికి సంబంధించిన వరకు మనుజుడు విద్యుక్త ధర్మమును చేయుచు ఆధ్యాత్మిక జీవన నియమములను పాటించుచు తన శక్తినంతటినీ పుణ్య ప్రయోజనములకే ఉపయోగించవలెను. నవీన సమాజంలో ప్రస్తుతము అక్షరాల లక్షల సంఖ్యలో ఉన్నట్టి వ్యర్థ కలాపములు లేదా లౌకిక కలాపములతో కాలమును వ్యర్థపరుపరాదు. ప్రామాణిక గురుదేవుని నుండి ద్విజత్వమును స్వీకరించి హరే కృష్ణ మహామంత్ర జపమును చేయుట ద్వారా అతడు జన్మను సత్వగుణములో నడిపవలెను. రజస్తమో గుణయుక్తములైన అప్రమాణిక యోగ సంప్రదాయము లేదా ధార్మిక సంప్రదాయం నుండి దీక్షను లేదా నామమాత్ర ద్విజత్వమును స్వీకరించరాదు. సర్వయజ్ఞభోక్తగా దేవదేవునిపై ధ్యానమును నిలుపవలెను. అట్లే మహాభాగవతులు సాధు పురుషుల జీవితములను కూడా ధ్యానింపవలెను. కామినీ స్త్రీలను, ఈర్ష్యాలువులైన పురుషులను స్మరింపరాదు. మంత్రములకు సంబంధించినంత వరకు మనుజుడు హరే కృష్ణ మహామంత్రమును జపించుచు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఉపమానమును అనుసరించవలెను. అంతేగాని మాయా జగత్తును శ్లాఘించడి ఇతర పాటలను, శ్లోకములను, కవితను లేదా మంత్రమును అతడు జపించరాదు. సంస్కార కర్మలను ఆత్మ పవిత్రీకరణకే గాని కుటుంబమునకు ఆశీస్సులు కలుగుట కొరకు చేయరాదు. సత్వగుణమును వృద్ధి చేసుకొనిన వాడు నిక్కముగా ధర్మం నందు సుస్థిరుడగును. అప్రయత్నముగానే అతని జ్ఞానము వృద్ధి చెందగలదు. జ్ఞానము వృద్ధి చెందిన కొలది అతడు నిత్యాత్మను పరమాత్ముడగు శ్రీకృష్ణుని ఎరుగగలుగును. ఆ విధముగా ఆత్మ ప్రకృతి గుణములచే కలిగినట్టి స్థూల సూక్ష్మ దేహముల యొక్క కృత్రిమమగు వంచన నుండి బయటపడగలదు. జీవుని ఆచ్ఛాదించుడి భౌతిక ఉపాధులను ఆధ్యాత్మిక జ్ఞానము భస్మీపటలము చేయగా అతని నిజమైన నిత్య జీవనము ఆరంభమగును. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. ఓకే, సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు 3 గుణాలు భౌతిక గుణాలే, కానీ 3 గుణాలలో ఉత్తమమైనటువంటి గుణం ఏమిటి అని అంటే సత్వగుణము. ఎందుకంటే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానము అనేటువంటిది చాలా ఈజీగా వస్తుంది. ఏమి జ్ఞానము అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు. ఓకే,
అంటే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కర్మకాండాలు చేసుకుంటూ ఉండిపోకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మొదటిది ఏమిటి అని అంటే మనం 3 గుణాల ప్రభావంలో సత్వగుణ ప్రభావానికి రావడం అనేటువంటిది ఇంపార్టెంట్. రెండవది మనం అందరం సత్వగుణ ప్రభావంలో ఉన్నాము, కానీ మనకి అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి? విశుద్ధ సత్వగుణానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనము ధార్మికంగా ఉంటాము సత్వగుణంలో ఉంటే. ధార్మికంగా ఉన్నటువంటి వ్యక్తి కరుణా స్వభావాన్ని కలిగి ఉంటాడు. తర్వాత సత్యసంధత, లేకపోతే క్లీన్లీనెస్, శుచిత్వము, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి చాలా ఈజీగా శాస్త్రాన్ని అర్థం చేసుకుని విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళగలడు. అలాంటి సత్వగుణ స్థితిని వృద్ధి చేసుకున్న తరువాత మనం ఉండాల్సినటువంటిది ఏమిటి అని అంటే, మళ్ళీ రజోగుణ తమోగుణ ప్రభావాలు మన మీదకి రాకుండా ఉండడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం చూస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరితోటి సాంగత్యంలో ఉంటున్నాం, ఏ సమయం వరకు పడుకోవట్లేదు, ఏ సమయం వరకు నిద్ర లేవట్లేదు, ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకొని వాటన్నిటిని కూడా మనం మన జీవితంలో కరెక్షన్స్ చేసుకోవాలి. అందుకనే భక్తుల సాంగత్యంలో ఉండాలి. సత్వగుణంలో ఉన్నావు కానీ మార్నింగ్ లేవట్లేదు, 10 గంటల వరకు లేవట్లేదు, 9 గంటలు లేవట్లేదు. మనం ఉన్నటువంటి సత్వగుణ స్థితి నుంచి రజోగుణ తమోగుణానికి దిగిపోవడం, పడిపోవడం అనేటువంటిది చాలా సులువుగా జరుగుతుంది. లేదు, అర్ధరాత్రులు మేలుకొని ఉంటున్నావు, అప్పుడు ఏమవుతుంది? మన మీద మళ్ళీ తమోగుణ ప్రభావం, రజోగుణ ప్రభావం పెరిగిపోతుంది. లేదు, మనం వెళ్ళినటువంటి ప్రదేశాలు బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలు, మాల్స్, మార్కెట్లు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్తే ఏమవుతుందండి? అక్కడ ఉన్నటువంటి అన్నిటికీ మనం ఆకర్షితులం అయిపోతాం. కాబట్టి సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనంటే, వాళ్ళ యొక్క సాధన ఎలా ఉండాలి అనంటే, ఇంద్రియ భోగాన్ని ఇంకా పెంచేలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఇంద్రియ భోగాన్ని తగ్గించేలాంటి పరిస్థితుల్లో ఉండాలి. అంటే స్లోగా మనము ఇంద్రియ భోగం పట్ల అనాసక్తిని కలగాలి. స్లోగా మనకి వైరాగ్యం అనేటువంటిది రావాలి. అందుకోసం మనకి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏమిటి అనంటే, అలాంటి వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు, విశుద్ధ భక్తులు, లేకపోతే సత్వగుణ స్థితిని దాటి విశుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి భక్తుల యొక్క శరణులో, ఆశ్రయంలో మనం గనక ఉన్నట్లయితే అప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాము. ఇంకోటి, సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మ అనాత్మల యొక్క తేడాను తెలుసుకునేటువంటి జ్ఞానం వైపుకి వెళ్ళాలి, కానీ కర్మకాండ జ్ఞానం వైపు వెళ్ళకూడదు. ఓకే, అంటే ఏ జ్ఞానం అయితే భౌతిక ఆధ్యాత్మిక తత్వాలను వేరు చేసి మనం భౌతిక తత్వం కాదు, మనం ఆధ్యాత్మిక తత్వము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తుందో అలాంటి జ్ఞానం పట్ల ఆకర్షణ రావాలి, అలాంటి శాస్త్రాలను చదవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇందులో చెప్పింది ఏమిటి అని అంటే, ఎవరిని పడితే వాళ్ళని మనము గురువుగా అంగీకరించకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో దీక్ష తీసుకోకూడదు, ఎవరి ద్వారా అయినా సరే నేను ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాను అనేటువంటి భావనలో మనము తప్పు మార్గంలో ప్రయాణం చేయకూడదు. ఓకే, శాస్త్రాలు చదివి మనకి ఇంతకుముందు చెప్పినట్లు ఆధ్యాత్మిక సాధనలో, ఆధ్యాత్మిక పురోగతిలో మనకి ఎదురయ్యేటువంటి అవరోధాలు ఏమిటి అని అంటే, ఇలాంటి తత్వవేత్తలు, ఇలాంటి దొంగ గురువులు, ఇలాంటి కర్మకాండ బోధించేటువంటి వ్యక్తులు, లేదు అంటే మీకు ఇంకా ఇంద్రియ భోగాన్ని చేసేటువంటి తపస్సులు, యజ్ఞాలు, ఇలాంటివన్నీ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళే మనకు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవరోధాలు. కాబట్టి ఈ అవరోధాలని మనం అర్థం చేసుకొని అలాంటి వాటిని, అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం, నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వేణు సంఘర్షజో వహ్నీర్ దగ్ధ్వా శామ్యతి తద్వనం. వేణు సంఘర్షజో వహ్ని దగ్ధ్వా సామ్యతి తద్వనం. ఏవం గుణ వ్యత్యయజో దేహశ్యామతి తత్క్రియః. ఏవం గుణ వ్యత్యయజో దేహ సామ్యతి తత్క్రియః. వెదురు వనము నందలి గాలి వెదురు పొదలను తాపిడికి గురిచేయను, అట్టి ఘర్షణం అగ్నిని రగిలించగా అది దాని జన్మమూలమగు వెదురువనమునే భస్మము కావించును. ఆ విధంగా అగ్ని సహజముగానే తన కార్యంచే శాంతించును. అట్లే ప్రకృతి గుణముల పోటీ పరస్పర ప్రక్రియచే స్థూల సూక్ష్మ దేహములు తయారగును. మనుజుడు తన మనసును దేహమును జ్ఞాన సాధనకే వాడించు, అట్టి జ్ఞాన ప్రకాశము దేహమును సృజించినట్టి ప్రకృతి గుణ ప్రభావమును నశింపజేయను. ఆ విధంగా
అగ్ని వలె దేహము మనసు తమ కార్యములచే తమ జన్మమూలముని నశింపజేసి శాంతింపగలవు. భాష్యం. ఈ శ్లోకం నందు గుణ విచ్ఛేజః అను పదము ప్రధానమైనది. విషయముల సహజ క్రమంలో మార్పును లేదా పరివర్తనను వెచ్చేయ అను పదము సూచించును. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వైషమ్య అను సంస్కృత పర్యాయ పదం నొసగి వెచ్చేయ అను భావనను వివరించిరి. అది అసమానతను లేదా తగని వైవిధ్యమును సూచించును. ఈ విధంగా గుణ వెచ్చేజః అను పదము ద్వారా అర్థమగునది ఏమనగా ప్రకృతి త్రిగుణముల అస్థిర సంబంధం వలననే దేహము తయారగును. అట్టి త్రిగుణములు నిరంతరం మార్పు చెందడి నిష్పత్తులతో సర్వత్రా నెలకొని ఉండును. ప్రకృతి గుణముల నడుమ నిరంతర ఘర్షణ నెలకొని ఉండును. మంచి వ్యక్తి ఒకప్పుడు రజోగుణంచే పీడితుడు కావచ్చును. రజోగుణయుతుడు ఒకప్పుడు సమస్తమును ఛేదించి విశ్రాంతి తీసుకుని గొరవచ్చును. అజ్ఞాని ఒకప్పుడు తన దూషిత జీవనంచే విసుగు చెందవచ్చును. రజోగుణయుతుడు మరొకప్పుడు తమోగుణయుత చెడు అలవాట్లు నేర్చుకునవచ్చును. ప్రకృతి గుణముల అన్యోన్య సంఘర్షణ కారణంగా జీవుడు విశ్వమంతటా పరిభ్రమించుచు కర్మను అనుసరించి దేహమును తయారు చేసుకుని చుండును. వైవిధ్యము భోగమునకు తల్లి వంటిదని చెప్పబడినది. అట్లే భౌతిక స్థితిని మార్పు చేయటం ద్వారా దుఃఖము నిరాశ అన్నవి సుఖ సంతృప్తులుగా మారగలవనేది ఆశను గుణ వైవిధ్యము బద్ధజీవులకు కొసుగుచుండును. కానీ ఒకవేళ మనుషుడు ఎంతో కొంత భౌతిక సుఖమును పొందినను అనివార్యం గుణ ప్రభావం చే అది శీఘ్రమే విచలితము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. ఓకే. ఏ విధంగా అయితే గాలి వలన వెదురు ఒకదానికొకటి రాసుకొని అగ్ని పుడుతుంది. ఆ అగ్ని ఆ వెదురులన్నిటినీ కూడా ధ్వంసం చేసేసి చివరికి బూడిదగా మార్చేస్తుంది. చివరికి ఏమవుతుందండి ఆ అగ్ని? ఒక్కసారి ఏ ఎదురు వలన అయితే అగ్ని పుట్టిందో ఆ వెదురు మొత్తం తగలబడిపోయిన తర్వాత అగ్ని ఏమవుతుందండి? చల్లారుతుంది కదా. అలానే ఏ గుణాల ప్రభావం వల్ల అయితే ఈ భౌతిక శరీరాలు ఉద్భవించాయో ఈ భౌతిక దేహాలని మనం గనక జ్ఞాన ప్రకాశం కనుక చేసినట్లయితే, జ్ఞానంతో కనుక మనం పురోగమించేలా చేసినట్లయితే కనుక ఆ దేహాలు ఇక రాకుండా ఉండేలాగా, అంటే మళ్ళీ చల్లారిపోతాయి అన్నమాట. అంటే ఏ విధంగా అయితే పుట్టిన అగ్ని చల్లారిపోతుందో ఆ విధంగా ప్రకృతి గుణాలతో సృజింపబడినటువంటి ఈ యొక్క శరీరాలు కూడా చల్లారబడతాయి. అంటే ముక్తి స్థితికి వెళ్తాము ఎప్పుడు? జ్ఞాన స్థితిలోకి వెళ్ళినప్పుడు. జ్ఞాన స్థితిలోకి వెళ్ళడం కోసమే మనకి శరీరాన్ని ఇచ్చారు. ఓకే. ఆత్మ అనాత్మల మధ్య తేడా తెలుసుకోవడం కోసమే మనకి శరీరాలు ఇచ్చారు. లేదు అంటే కనుక అది తెలుసుకునేంత వరకు మనకి శరీరాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకే. సో ఏ విధంగా అయితే అగ్ని చల్లారుతుందో ఆ విధంగా తిరిగి మనం ముక్త స్థితికి వెళ్ళాలి. అది మనకి ఇవ్వబడినటువంటి ఇది. నెక్స్ట్ 8వ శ్లోకం సునీత మాతాజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ శ్రీ ఉద్ధవ ఉవాచ విధంతి మత్యా ప్రాయేణ విషయాన్ పదమాపదాం తంతిమత్యాః ప్రాయేణ విషయాన్ పదమాపదాం తదాపి భుంజతే కృష్ణ తత్కదం శ్వఖరాజవత్. తథాపి భుంజతే కృష్ణ తత్కథం స్వఖరాజవత్. భావము. శ్రీ ఉద్ధవుడు పలికెను, కృష్ణ లౌకిక జీవనము భవిష్యత్తులో గొప్ప దుఃఖమునే కొని తెచ్చునని సాధారణంగా మానవులు ఎరిగి ఉందురు. అయినను వారు లౌకిక జీవనమును అనుభవించుటకే యత్నింతురు. ప్రభు జ్ఞానవంతుడైన వాడు కుక్క, గాడిద లేక మేక వలె ఎట్లు వర్తించగలుగును? భాష్యము. మైథునము, ధనము, మిథ్యా ప్రతిష్ట అనేవి భౌతిక జగత్తులో భోగ పద్ధతులు. అవన్నీ గొప్ప క్లేశముతో పొందబడినవై చివరికి నశించిపోవును. లౌకిక జీవనమునందు నెలకొనిన వాడు వర్తమానమున దుఃఖితుడై ఉండును. నిరంతర జన్మ మృత్యు వలయంలో ఆశ అణగారి ఉండును. ఈ విధంగా వాటిని చూసిన వారు, వీటిని గురించి చక్కగా తెలిసిన వారు నైన మానవులు కుక్కలు, గాడిదలు, మేకల వలె ఎట్లు భోగించడి యత్నమును కొనసాగించగలరు? మగ కుక్క మైథునమునకై ఆడకుక్క దగ్గరకు వెళ్ళినప్పుడు ఆడకుక్క ఏమాత్రం ఇష్టపడక భీకరముగా కోరలను చూపించి కరిచి భయపెట్టును. అయినను మగ కుక్క కొద్దిపాటి మైథున సుఖమునకై తన పాటలు పడుచునే ఉండును. అట్లే కుక్క తాను వెళ్ళకూడదని తెలిసిన ప్రదేశంలో ఏదో కొంత ఆహారాన్ని ఎత్తుకొని పోయి యత్నం చేసి దెబ్బలను తినుచుండును. మగగాడిద ఆడగాడిద పట్ల పరమ ఆకర్షిత అయి ఉన్నను ఆడగాడిద మాత్రము దానిని కాళ్ళతో తన్నుచుండును. అట్లే గాడిద యజమాని దానికి కొంత గడ్డి పెట్టి తర్వాత పెద్ద బరువును మోయించుచుండును. గాడిదకు ఆ మాత్రం గడ్డి ఎక్కడైనా లభించకపోదు. మేక సాధారణంగా చంపుట కొరకు పోషించబడుచుండును.
మేకను కబేళాకు కొనిపోవునప్పుడును అది ఆడమేకతో నిర్లజ్జగా సంభోగమునకు ఉపక్రమించుచుండును. ఈ ప్రకారము కరవబడినను కొట్టబడినను వధింపబడినను పశువులు తమ మూర్ఖమగు ఇంద్రియ భోగమునే కొనసాగించును. అయినచో పశువులకు లభించేది ఫలమే తుదకు కలిగేది హేయమైన జీవితమును విద్యావంతుడైన మానవుడు ఎట్లు గడపగలడు? సత్వగుణ సాధనచే మానవుని జీవితమున సుఖము జ్ఞాన ప్రకాశము భావి ఫలములతో నిండినప్పుడు అతడేల రజస్తమో గుణములను అనుశీలించవలెను. ఇది ఉత్తముని ప్రశ్న. థ్యాంక్ యూ. ఓకే, సో ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నాడు, కృష్ణ, లౌకిక జీవనం భవిష్యత్తులో గొప్ప దుఃఖమునే కొని తెచ్చును అని సాధారణంగా మానవులు ఎరిగి ఉందరు. అయినను వారి లౌకిక జీవనం అనుభవించటకే యత్నింతురు. ప్రభు జ్ఞానవంతుడైనప్పుడు కుక్క, గాడిద లేదా మేక వలె ఎట్లు వర్తించగలుగును? ఓకే, అంటే యాక్చువల్గా ఉద్ధవుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, లౌకిక జీవనము అనేటువంటిది మనకి నష్టాన్నే కలిగిస్తుంది, దుఃఖాన్నే కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలిసినా కానీ లౌకిక జీవనంలోనే మునిగిపోయి తేలుతున్నారు జనులు. ఎవరికి డబ్బు అంటే ఇష్టం లేదు, ఎవరికి ఇంద్రియ భోగం అంటే ఇష్టం లేదు, ఎవరు సుఖాలు ఉండాలి అని కోరుకోవట్లేదు, ఎవరు శాంతంగా ఉండాలని కోరుకోవట్లేదు కదా. దానికోసం అవసరమైన కష్టాలన్నీ పడుతున్నారు. నిజానికి ఏదైతే పొందతే మనం ఆనందంగా ఉంటాము అనుకుంటామో అది పొందటం కోసం మనం పడేటువంటి కష్టాలు చాలా ఎక్కువ. అలాంటి ఒక పరిస్థితిలో మనం అందరం ఉంటున్నాం. అంటే ఇలాంటి ఒక స్థితికి రాకూడదు, ఈ లౌకిక జీవనం మనకి దుఃఖాన్నే మిగిలిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాము అంటే మనం జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు తెలుసుకుంటాం. జ్ఞానము ఏం చేస్తుంది అంటే మనలో భక్తిని వైరాగ్యాన్ని పెంచుతుంది. జ్ఞానము మనలో భక్తిని వైరాగ్యాన్ని పెంచుతుంది. అంటే లౌకికమైనటువంటి సుఖాల పట్ల, ఇంద్రియ భోగం పట్ల అనాసక్తిని పెంచుతుంది మనకి జ్ఞానం. ఒకవేళ ఆ జ్ఞానాన్ని కనుక మనం పెంపొందించుకోకపోతే మనం జంతువుల స్వభావాన్ని కలిగి ఉంటాం. ఏ విధంగా అయితే కుక్కను కొట్టినా కానీ ఏం చేస్తుందన్నది ఆహారం కోసం వెతుకుతూనే ఉంటుంది. ఎవరింట్లో కన్నా కుక్క వచ్చిందనుకోండి, కొడతాం, వెళ్తుంది, మళ్ళీ వస్తుందా లేదా? కొట్టించుకొని కూడా అది ఇంద్రియ భోగం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలానే గాడిద గడ్డి వేస్తే బరువును మోసేస్తుంది. బరువులు మోపిస్తారు అనేటువంటి విషయం తెలియదు దానికి, కానీ గడ్డి వేస్తున్నారు కదా, ఈ సుఖం కోసం అది ఆ యజమాని పక్కన ఉంటుంది. కానీ యజమాని ఏం చేస్తాడు? బరువులు మోపించేస్తాడు. అలానే మేకను పెంచేవాడు ఏదో ఒక రోజు దాన్ని కోస్తాడని తెలుసు మేకని, కానీ విచక్షణను కోల్పోయి మేకలు ఏం చేస్తాయి? అక్కడే ఉంటాయి. అంతేకాదు, ఇంకొద్దిసేపట్లో చావబోయే మేక కూడా చస్తాను అనేటువంటి విషయం తెలియదు. తన కళ్ళ ముందే ఇంకొక మేకను చంపుతున్నా కానీ ఇది మాత్రం ఇంద్రియ భోగాన్ని కావాలి అని కోరుకుంటుంది మేక. అంటే భవిష్యత్తులో మనం అనుభవించేటువంటి ఇంద్రియ భోగం తాత్కాలికము అనేటువంటి విషయాన్ని తెలిసి కూడా, ఆ ఇంద్రియ భోగం మనకు దుఃఖాలను తీసుకొస్తాయి అనేటువంటి విషయం తెలిసి కూడా మనం అదే ఇంద్రియ భోగాన్ని కోరుకుంటే కనుక కుక్కలాగా, గాడిదలాగా, మేకలాగా మనం కూడా అదే స్థితిలో ఉన్నట్లు. ఎవరు కోరుకుంటారు అలా ఉండాలి అని? జ్ఞానం ఉన్నవాడు మాత్రమే కోరుకోడు, జ్ఞానం లేని వాళ్ళు కోరుకుంటారు. ఇది మనకి ఉద్ధవుడు తెలియచేస్తున్నటువంటి విషయం. ఓకే, మంగతాయర్ మాతాజీ. మంగతాయర్ మాతాజీ. ఓకే, ఇందుమతి మాత చదవండి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అహమిత్యన్యథా బుద్ధిః ప్రమత్తస్య యథా హృది అహమిత్యన్యథా బుద్ధిః ప్రమత్తస్య యథా హృది ఉత్సర్పతి రజో ఘోరం తతో వైకారికం మనః ఉత్సర్పతి రజో ఘోరం తతో వైకారికం మనః రజోయుక్తస్య మనసః సంకల్పः సవికల్పకః రజోయుక్తస్య మనసః సంకల్పః సవికల్పకః తతః కామో గుణధ్యానాం దుస్సహః స్యాద్ధి దుర్మతే తతః కామో గుణధ్యానాద్దుః సహః స్యాద్ధి దుర్మతేః. దేవదేవుడు పలికెను, ఉద్ధవా, బుద్ధి విహీనుడగు మనుజుడు తొలుత భౌతిక దేహముతోనూ మనస్సుతోనూ మిథ్యాతాధ్యాత్ము చెందును. అట్టి మిథ్యా ధ్యానము చిత్తమునందు ఉత్పన్నమైనప్పుడు గొప్ప దుఃఖకారకమగు రజోగుణము సత్వగుణ ప్రధానమగు మనస్సును ఆవరించును. అప్పుడు రజోగుణముచే కలుషితమైన మనస్సు
భౌతిక పురోగతికై పలు సంకల్ప వికల్పములందు లగ్నమగును. ఈ విధముగా ప్రకృతి గుణములనే నిరంతరము చింతించుటచే మూర్ఖుడగు అతడు దుస్సహమగు భౌతిక వాంఛలచే పీడితుడగును. భాష్యము. ఇంద్రియ భోగమును అనుభవించుటకు యత్నించు వారలు తమను తాము పరమ బుద్ధిమంతులమని భావించినప్పటికీ నిజమునకు బుద్ధిమంతులు కారు. అట్టి మూర్ఖులు భౌతిక జీవన క్లేశములను అసంఖ్యాక పుస్తకములందు, పాటలయందు, వార్తాపత్రికలయందు, దూరదర్శిని కార్యక్రమములందు, నగర సమితులందు స్వయంగా తామే విమర్శించినను క్షణమైనను లౌకిక జీవనమును విడవజాలరు. మనుజుడు మోహమునందు నిస్సహాయముగా బద్దుడయ్యేడు విధము ఇచ్చట స్పష్టంగా వివరించబడినది. ఆహా, ఎంత చక్కని ఇల్లు, నేను దీన్ని కొనగలితే బాగుండును, ఎంత చక్కని వంట, నేను ఏమైనా తాకగలిగితే బాగుండును, లేదా ఇంత శక్తివంతమైన పదము, నేను దీనిని పొందగలిగితే బాగుండును అని లౌకికుడు సదా తలపోయిచుండును. భౌతిక జీవనము కష్టపూర్ణమే అని వివేకముతో కూడిన క్షణములో అంగీకరించినప్పటికీ లౌకికుడు తన భౌతిక భోగమును వృద్ధి చేసుకున్నట్టుకు ఎల్లప్పుడూ కొత్త ప్రణాళికలను తయారు చేయుచుండునని, లేదా పాత ప్రణాళికలను మార్పు చేయుచుండునని సంకల్ప సవికల్పక అను పదమ సముదాయము సూచించును. సాంఖ్యతత్వమునందు వర్ణింపబడినట్లు మనసు సత్వగుణమునందే సృజించబడినది. విశుద్ధ కృష్ణ ప్రేమయే దాని సహజమైన శాంతియుత స్థితి. అట్టి విశుద్ధ కృష్ణ ప్రేమలో మానసిక కలత, నిరాశ లేదా కలవరము ఉండనే ఉండవు. కృత్రిమముగానే మనసు రజోగుణము లేదా తమో గుణమునందలి నిజస్థితికి ఈడ్వబడుచుండను. ఆ విధముగా మనుజుడు ఎన్నడూను సంతుష్టుడు కాకుండాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో భగవంతుడు సమాధానాన్ని చెప్తున్నారు. ఈయన ఏమని అడుగుతున్నాడు అంటే, బుద్ధుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి లౌకిక జీవనం అనేటువంటి కష్టాలను కొని తెస్తుంది అనేటువంటి విషయం తెలిసి కూడా లౌకికంగానే ఉంటాడు. ఎలా తెలిసి కూడా అలా ఉంటాడు అనేటువంటిది ప్రశ్న. ఓకే, అయితే దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, బుద్ధి లేకపోవడం వల్ల, బుద్ధి లేనటువంటి వ్యక్తి అంటే జ్ఞానము అనేటువంటిది సంపాదించలేదు, అంటే మిథ్యా తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. అంటే తనను తాను ఆధ్యాత్మికంగా చూసుకోవట్లేదు, తనను భౌతికంగా గుర్తిస్తున్నాడు. తన శరీరంతో, తన మనసుతోటి, తన శరీరానికి సంబంధించిన దానితోటి తనను తాను గుర్తింపబడుతున్నాడు. కాబట్టి ఇలాంటి బుద్ధిహీనత వలన తను దుఃఖకారకమైనటువంటి గుణాల ప్రభావాలకి లోనవుతున్నాడు. ఆ విధంగా భౌతిక పురోగతి కోసం సంకల్ప వికల్పాలు, అంటే ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారంగా నేను పొందాలి అనుకున్నది పొందాలి అని అనుకుంటాడు. ఒకవేళ ఆ ప్లాను సఫలం కాకపోతే, తను పొందాలి అనుకున్నది పొందలేకపోతే ఇంకొక ప్లాన్ వేస్తాడు. ఈ ప్లాన్ వేసి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత కష్టపడతాడు, దాన్ని మర్చిపోతాడు. ఇంకొక ప్లాన్ వేస్తాడు, ఇంకా కష్టపడతాడు. దానివల్ల పొందాలి అనుకున్నది కూడా పొందకపోతే మళ్ళీ ఇంకొక ప్లాన్ వేస్తాడు. ఒకవేళ ఏదో ఒక ప్లాన్లో పొందాలి అనుకున్నది పొందాడు అనుకోండి, మనం ఎన్ని ప్లాన్లు వేసి ఎంత కష్టపడితే పొందాలనుకున్నది పొందామో, ఆ పొందిన దాని వల్ల వచ్చేటువంటి సుఖం ఇప్పటి వరకు పడినటువంటి కష్టం, దాన్ని పొందడానికి పడినటువంటి కష్టం కంటే చాలా తక్కువ. కాకపోతే ఆ 5 నిమిషాల సుఖం కోసం, లేకపోతే 1 నిమిషం సుఖం కోసం మనం ఎన్నో రోజులు కష్టపడుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం జ్ఞానాన్ని కోల్పోయాం కాబట్టి మనం అలా చేస్తున్నాం. ఎవరైనా సరే 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 1 రూపాయి సంపాదించాలని ఎవరైనా అనుకుంటారా? 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఎంత సంపాదించాలి? 10 రూపాయల కంటే ఎక్కువ సంపాదించాలి. మనం పెడుతున్నటువంటి పెట్టుబడి ఏమిటి అని అంటే మన కష్టం. మనకు వస్తున్నటువంటి లాభం ఏంటంటే సుఖం. మనం పెడుతున్నటువంటి కష్టం ఎంత ఎక్కువ ఉంది, కొంచెం కష్టపడితే ఎక్కువ సుఖం వస్తుంది అంటే ఎవరైనా చేయొచ్చు. కానీ ఎక్కువ కష్టపడితే ఇంతే సుఖం వస్తుంది అంటే ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. కానీ మనం భౌతిక జీవితంలో మనం ఆ విచక్షణ కోల్పోయాం కాబట్టి అనేక కష్టాలు పడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. ఏదైనా ఇల్లు చూస్తే ఆ ఇల్లు నాకు కావాలి, అలాంటి ఇల్లు నాకుంటే ఎలా బాగు అని దానికి పడాల్సిన కష్టాలు పడు. ఎవరైనా అమ్మాయిని చూస్తే అమ్మాయి నాకు కావాలి, లేదు అని అంటే ఏది శక్తివంతమైన చూసినా కానీ, లేకపోతే ఒక పదవి, మనకంటే బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూస్తే నేను కూడా అలా అవ్వాలి అని కోరుకుంటాం. ఓకే, కాబట్టి నిజమైనటువంటి జ్ఞానం అంటే ఇవన్నీ, ఒకవేళ అలాంటి కష్టాలే పడుతున్నారనుకోండి, ఆ కష్టాల వల్ల అంటే మనం ఆ పడినటువంటి కష్టం వల్ల వచ్చినటువంటి దుఃఖం కాగా, ఆ వచ్చినటువంటి సుఖం ఎంతోసేపు లేకపోవడం వల్ల వచ్చినటువంటి దుఃఖం కాక, కర్మబంధనాల్లో ఇరుక్కుండిపోయి మనం భవిష్యత్తు జన్మల్లో కూడా దుఃఖాన్ని అనుభవించబోతున్నాం. అంటే భవిష్యత్తు జన్మల్లో ఈ జన్మలో దుఃఖాన్ని అనుభవించడం కోసం మనం విపరీతమైనటువంటి కష్టాన్ని పడుతున్నాం. కానీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవించడం కోసం ఇలాంటి కష్టాలు పడవసరలా.
ఏ కష్టము లేకుండా శాశ్వత సుఖం వస్తుంది. ఏం చేయాలండి? ఎవరి మీద ఆధారపడదు, కృష్ణుడి మీద ఆధారపడండి. ఏ పని చేయనవసరం లేదు, భగవంతుడి యొక్క హరినామాన్ని జపం చేయండి చాలు. భగవంతుడి మీద శ్రద్ధ భక్తి కనుక ఉన్నట్లయితే మనము శాశ్వతమైనటువంటి సుఖాన్ని మనం పొందవచ్చు. దానికి కష్టం తక్కువ. నరకానికి వెళ్ళడానికి కష్టపడతాము, కానీ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి కష్టపడవసరంలా కదా. పాపం చేయాలంటే ఎంత కష్టపడాలండి? ఎవరినో చంపాలి అనుకుందాం అనుకోండి, చంపడానికి ఎంత కష్టపడాలండి? ప్లాన్లు వేయాలి, చంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి, వెళ్ళి చంపాలి. అదంతా చంపిన తర్వాత మనకేమొస్తుంది? ఎవరో ఏదో 1,00,000 2 లక్షలు ఇస్తారని ఆ పని చేశాడు అనుకోండి, పట్టుబడిపోతే వచ్చేటువంటి జైలు శిక్ష. ఓకే. అంటే ఈ విధంగా మనము అనుభవించబోయేటువంటి శిక్షకి మనం ఎంతో కష్టపడుతున్నాం. కానీ ఏ శిక్ష అనుభవించినటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చేటువంటి దానికోసం నువ్వు ఎంత కష్టపడవసరం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉన్నా కానీ, భగవంతుడి పట్ల భక్తి భావాన్ని కలిగి ఉన్నా కానీ నీకు వచ్చేస్తుంది అని అంటే దానికోసం మనం ఏ ప్రయత్నం చేయట్లేదు. అది అంటే ఇదంతా కూడా విచక్షణ కోల్పోయి, బుద్ధి లేకపోవడం వలన మనం గుణాల ప్రభావంలో ఇలా పనులు చేస్తున్నాము. నెక్స్ట్ అమృతమాత. కరోతి కామ వశగ కర్మణ్య విజితేంద్రియ. హరే కృష్ణ ప్రభుజీ. వన్ చదువుతారా? కరోతి కామవశంగా కర్మణ్య విజితేంద్రియ. దుఃఖో ధర్ఖాని సంపశ్యన్ రజో వేగ విమోహిత. దుఃఖోదర్కాణి సంపశ్యం రజో వేగ విమోహిత. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రియములను నియంత్రింప జాలని వాడు భౌతిక వాంఛ వశుడై ఆ విధముగా ప్రబలమగు రజోగుణ రంగములచే భ్రమితుడగును. అట్టి వ్యక్తి భవిష్యత్తులో దుఃఖమే కలుగునని స్పష్టముగా చూడగలిగియు లౌకిక కార్యములను వనరించును. హరే కృష్ణ ప్రభుజీ. మనందరం భక్తిలో పురోగమించాలి అంటే ఎంతో కొంత వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవాలి మనం. లేదు, ఇంద్రియ భోగాని కోసం కనుక మనం తాపత్రయపడినట్లయితే, ఇంద్రియ భోగ వాంఛ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి రజస్తమో గుణాలతోటి ప్రభావితులై భవిష్యత్తులో అనేక దుఃఖాలను అనుభవించడానికి కారకుడవుతాడు. అంటే మనకున్నటువంటి కోరికలే మనకు వచ్చేటువంటి దుఃఖాలకి కారణము. ఎప్పుడైతే మనం కొంచెం వైరాగ్యాన్ని కనుక అలవాటు చేసుకుంటామో అప్పుడు మనకి ఏ దుఃఖాలు ఉండవు. ఏదైనా చూస్తే మనకి బాగా తినాలి అని కోరిక ఉంటుంది. బాగా తినాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి బాగా తిన్నాడు అనుకోండి, ఏమవుతుందండి? అజీర్తి చేస్తుంది కదా. అజీర్తి చేస్తుంది, లేకపోతే ఎమోషన్స్ అవుతాయి, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే షుగర్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే బీపీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా దాని మీద అంత వ్యామోహాన్ని కనుక కలిగి ఉండనట్లయితే కనుక కేవలం శరీరానికి పోషింపబడడానికి ఎంత అవసరమవుతుందో అంత మాత్రమే తిన్నాం అనుకోండి, ఇష్టమైనా సరే ఎంత అవసరమో అంతే తిన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఇలాంటి రోగాలు ఏమీ రావు. అంటే మన కోరిక ప్రబలంగా ఉన్నప్పుడు మనం ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తాం ఆ కోరికను తీర్చుకున్న తర్వాత. కానీ ఆ కోరిక ప్రబలంగా లేకపోతే మనం కష్టాలని అనుభవించాం, చాలా సుఖంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం మంగతాయర్ మాత. రజస్తమోభ్యాం యదపి విద్వాన్ విక్షిప్తధీ పునః. రజస్తమోభ్యాం యదపి విద్వాన్ విక్షిపదీహ పునః. అతంధ్రితో మనోయంజన్ దోష దృష్టిర్న సజ్జతే. అతీంద్రితో మనోయంజన్ దోష దృష్టిర్న సజ్జతే. బుద్ధి రజస్తమో గుణములచే విచితమైనను విద్వాంసుడు తన మనస్సును తిరిగి జాగ్రత్తగా నియంత్రించును. ప్రకృతి గుణముల దోషమును స్పష్టంగా గాంచుచు అతడు అసక్తుడు కాకుండాను. అదే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయితే రజస్తమో గుణాలతో విచలితుడు కాడు. మన ముందే ఎంత ఎంజాయ్ చేయడానికి అవసరమైనటువంటి విషయాలను పెట్టినా కానీ వాటికి ఆకర్షితుడు కాడు. అయ్యో ఇది చేస్తే నేను నష్టపోతాను అని మనకు తెలుసు. ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటే జలుబు వస్తుందని తెలుసు. జలుబు వస్తే వచ్చినప్పుడు చూసుకుందామని ఐస్ క్రీమ్ తినేవాడు జ్ఞానవంతుడా? అయ్యో ఇప్పుడు నేను ఈ ఐస్ క్రీమ్ నా ముందుంది, అయినా సరే భవిష్యత్తులో నేను ఎదుర్కోబోయేటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రాబ్లంని దృష్టిలో పెట్టుకొని
ఇది వద్దు నాకు అనుకున్నవాడు తెలియగలవాడా? ముందుగానే ఉన్నవాడు నిర్ణయించిన వాడు తెలియగలడు. తెలియగలడు. అంటే దీనికి జ్ఞానం ఉన్నటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు, రజస్తమో గుణాల ప్రభావంతో మనల్ని ప్రేరేపించేటువంటి వాటితోటి కూడా అలాంటి వ్యక్తులు అనాసక్తులుగా ఉంటారు. అలాంటి వ్యక్తులు అలాంటి వాటికి ఆకర్షితులు కారు. నెక్స్ట్ 13 రామారావు ప్రభు. అప్రమత్తోను యుంజీత మనోమయ్యర్పయంచనై. అప్రమత్తో నియుంజీత మనోమయ్యర్పయంచై. అనిర్విన్నో యథాకాలం జితశ్వాసో జితాసనః. అనిర్విన్నో యథాకాలం జితశ్వాసో జితాసనః. హరే కృష్ణ. మనుజుడు సావధానుడు, గంభీరునిగా ఉండవలనే గాని ఎన్నడూ సోమరి లేదా క్షుడై ఉండరాదు. శ్వాసకు ఆశ్రమణకు సంబంధించిన యోగ విధానములందు నిష్ణాతుడై అతడు త్రిసంజలయందు మనస్సును నా యందు నిలిపి ఆ విధంగా క్రమంగా దాన్ని పూర్తిగా నా యందు లగ్నమనర్చవలెను. హరే కృష్ణ ప్రభు. సో మనం అందరం కూడా కొంచెం ఓపికని అలవాటు చేసుకోవాలి. చూసిన ప్రతిదీ కావాలి అని అనుకోకుండా నియంత్రణని అలవాటు చేసుకోవాలి. చూసిన ప్రతిదీ మనకే కావాలి అన్నట్లు ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి కష్టాల్లో మనం పడతాం. అలా కాకుండా నియంత్రణను మనం కనుక అలవాటు చేసుకొని మనము సోమరితనం లేకుండా ఆధ్యాత్మిక సాధనకి అవసరమైనటువంటివన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. ప్రాణాయామం, ఇప్పుడు సోమరితనం పోవడం కోసం మనం ప్రాణాయామం, ధ్యానం లాంటి పనులు చేయాలి. ఓకే, ధ్యానం లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనస్సు ఇలాంటి 10 విషయాల పట్ల ఆకర్షితం కాకుండా ఒక విషయం పట్ల నిలబడుతుంది. ధ్యానం యొక్క ముఖ్య లక్షణం భక్తి కాదు. ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మనస్సును నియంత్రించటం. ఒకవేళ మనం ధ్యానం చేయట్లేదు అనుకోండి, మన మనసు 10 విషయాలకు పోతుంది. అదే ధ్యానం చేస్తే ఏమవుతుందండి, మనసు ఒకే విషయం పట్ల ఉంటుంది. ఆ ఒక్క విషయం కనుక భగవంతుడు అయినట్లయితే, భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క లీలలు అయినట్లయితే కనుక మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. అలా కాకుండా ఏ శబ్దము, ఏ శూన్యము, ఏ జ్యోతో అయిందనుకోండి, అప్పుడు దానివల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. కాకపోతే ఒక లాభం ఉంటుంది. ఏమిటి అంటే మనసు నియంత్రణ అనేటువంటిది జరుగుతుంది. మనసు నియంత్రణ చేయడమే లక్ష్యం కాదు కదా మనకి. మనసు నియంత్రణ చేసిన తర్వాత ఆ మనసుని దేని మీద లగ్నం చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ మనసును లగ్నం చేయాల్సినటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు. అదే చెప్తున్నారు ఇక్కడ. త్రిసంధుల యందును మనస్సును నాయందు నిలిపి ఆ విధంగా క్రమముగా దానిని పూర్తిగా నాయందు లగ్నమునర్చవలెను. అంటే పూర్తిగా మనసులో కృష్ణుడు తప్ప వేరే ఎవరు ఉండనంత వరకు మనం ధ్యానం చేయాలి. ఓకే, అప్పుడు మనకి ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. గుణాల యొక్క ప్రభావం నుంచి మనము బయటపడగలుగుతాం. ఓకే, శిరీష మాతాజీ. ఏతావాన్ యోగ ఆధిష్టో మచ్చిష్యై సనకాదిభిః. ఏతావాన్ యోగ ఆదిష్టో మచ్చిష్యై సనకాదిభిః. సర్వతో మన ఆకృష్యాం మయ్యద్ధావేశ్యతే యతాం. సర్వతో మన ఆకృష్య మయ్యద్దాదావేశ్యతే యత. మనస్సును అన్య వస్తువుల నుండి ఆకర్షించి దాన్ని ప్రత్యక్షముగాను యుక్తముగాను నాయందు లగ్నమనుచుటయే నిజమైన యోగ విధానమని సనత్ కుమారాది నా భక్తులు ఉపదేశించి ఉండిరి. భాష్యము. ఉద్ధవుని వలె మనుజుడు వేరుగా శ్రీకృష్ణుని లేదా అతని ప్రామాణిక ప్రతినిధి నుండి విని మనస్సును ప్రత్యక్షముగా ఆ దేవదేవుని యందు లగ్నమనర్చవలనని యథా తదనుసారముగా లేదా యుక్తముగా అను పదము సూచించును. హరే కృష్ణ. యోగము అంటే ఏమిటి అంటే అనేక విషయాల పట్ల ఆకర్షితమైనటువంటి మనస్సుని ఉపసంహరించి ఆ మనసుని భగవంతుడి మీద లగ్నం చేయగలిగేటువంటి ప్రక్రియ ఏదైనా ఉంటే అది యోగం. మనం అనేక రకాల యోగాల గురించి మాట్లాడుకున్నాం. కర్మయోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం, అనేక యోగాలు మాట్లాడుకుంటున్నాం. ఏ యోగం యొక్క ముఖ్య లక్ష్యమైనా ఏమిటి అని అంటే ఆ ప్రక్రియ మనకి భగవంతుడి పట్ల కనెక్షన్ని ఏర్పాటు చేస్తుంది. మనసుని ఇతర విషయాల నుంచి ఉపసంహరించి భగవంతుడి మీద ధ్యానం చేయగలిగినటువంటి స్థితిని తీసుకురావడమే యోగము.
ఓకే, ఏ ప్రక్రియ తీసుకున్నా చివరికి భగవంతుడి పట్ల మనకి ఏకాగ్రత రావాలి. నెక్స్ట్ 15వ శ్లోకం నరసింహారావు ప్రభు. శ్రీ ఉద్ధవం వాచ శ్రీ ఉద్ధవవాచ యథాత్వం సనకాదిభ్యో ఏన రూపేణ కేశవ యథాత్వం సనకాదిభ్యో ఏన రూపేణ కేశవ యోగమాదిష్టవానేతాన్ రూపమిచ్ఛామి వేదితుం. యోగమాదిష్టవానేత ధ్రుపమిచ్చామి వేదితుం. శ్రీ ఉద్ధవుడు పలికెను, కేశవ, ఏ కాలమునందు ఏ రూపంలో నీవు యోగ శాస్త్రమును సనకునికి అతని సోదరులకు ఉపదేశించితివి, ఆ విషయంలోని ఇప్పుడు నేను వినగోరుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు. ఎప్పుడు నువ్వు యోగ శాస్త్రాన్ని సనక సనందాదులకి తెలియచేసావు, నువ్వు ఏదైతే సనక సనందాదులకి తెలియచేసావో అది నేను వినాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. అంటే ఏ రూపంలో నువ్వు ఉపదేశించావు, ఎప్పుడు ఉపదేశించావు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఏ అవతారంలో నువ్వు సనక సనందాదులకి ఈ జ్ఞానాన్ని యోగ శాస్త్రాన్ని తెలియచేసావు అని అడుగుతున్నారు. నెక్స్ట్ భగవంతుడు మాట్లాడుతున్నారు. సుకోమల మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ పుత్రా హిరణ్యగర్భస్య మానస సనకాదయః పుత్రా హిరణ్యగర్భస్య మానస సనకాదయః పప్రచ్ఛుపితరం సూక్ష్మాం యోగ సైకాంతికీం గతిం. అప్రచ్ఛూపితరం సూక్ష్మం యోగస్యైకాంతికీం గతిం. భగవానుడు పలికిన బ్రహ్మమానస పుత్రులకు సనకాదులు ఒకప్పుడు యోగం యొక్క పరమ లక్ష్యం గురించిన సూక్ష్మ విషయం గురించి తమ తండ్రిని ప్రశ్నించి రక్షణ. ఏదైతే యోగం గురించి ఇప్పుడు నేను నీకు తెలియచేశాను అంటే ఏదైతే మనసుని నియంత్రించి ఆ మనసుని భగవంతుడి మీద లగ్నమయ్యేలా చేయడం ఏదైతే ఉందో అది యోగం. ఆ యోగ ప్రక్రియని ఒకప్పుడు సనకాది కుమారులు బ్రహ్మదేవుణ్ణి అడిగారు అని చెప్తున్నారు. ఏమని అడిగారు సనకాది కుమారులు చూద్దాం. మంగతాయారు మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. సనకాదయ ఊచుః సనకాదయ ఊచుః గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రభో. విశతే చేతో గుణాచేతసి చ ప్రభో. కథమన్యోన్య సంత్యాగో ముముక్షోరతి తీర్షో. మన్యోన్య సంత్యాగో మముక్షోరతి తీర్థో. హరే కృష్ణ. సనకాది ఋషులు అడిగిరి, దేవా, జనుల మనస్సులు సహజముగానే ఇంద్రియ భోగార్థముల వైపు నాకు ఆకర్షితం ఉండును. అట్లే ఇంద్రియ విషయములు వాంఛారూపములో మనస్సులో ప్రవేశించును. కనుక మోక్షమును కోరువాడు ఇంద్రియ భోగ కలాపములను దాటగోరిన వాడైనను మనుజుడు ఇంద్రియార్థములు మనస్సుకు గల ఈ అన్యోన్య సంబంధమును ఎట్లు కసింపజేయగలడు? ఇది మాకు వివరించవలసినది. హరే కృష్ణ. భాష్యము. పైన వివరించబడినట్లు మనుజుడు బద్ధజీవునిగా ఉన్నంత వరకు ఇంద్రియార్థ రూపములో ప్రకటమయ్యేది ప్రకృత గుణములు సతతము మనస్సును కలతపరచుండును. వాటి పేద చేతడు అసలైన జీవన పూర్వత్వమును కోల్పోయి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనిషి అనేటువంటి వాడికి సహజంగానే మనసు అనేక ఇంద్రియ విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. అవునా కదా? అనేక ఇంద్రియ విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది సహజంగానే ఉంటుంది. మనం ఎంత వద్దనుకున్నా కానీ ఉంటుంది, మనసు లాగుతూ ఉంటుంది అనమాట. ఏం జరుగుతుంది అంటే ఇంద్రియాలు ఇంద్రియార్థాల సంపర్కంలోకి వస్తాయి. అంటే కళ్ళతో ఏదైనా వస్తువును చూసామనుకోండి, వెంటనే ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఇంప్రెషన్స్ మైండ్లో వెళ్ళిపోతాయి, మనసులోకి వెళ్ళిపోతాయి. అందుకనే మీరు ఒక వస్తువుని రుచి చూశారనుకోండి, చిన్నప్పుడు రుచి చూశారనుకోండి, మీరు పెద్దయిన తర్వాత కూడా అంటే అప్పుడు తిన్న వస్తువు మళ్ళీ పెద్దయిన తర్వాత కూడా ఒకవేళ అప్పటి వరకు మీరు తినలేదనుకోండి, అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వస్తువుని తినే అవకాశం వచ్చిందనుకోండి, అది తినకముందే మీకు ఆ రుచి గుర్తొస్తుందా రాదా? ఒకప్పుడు తిన్నప్పుడు రుచి.
మనం ఎప్పుడో ఏదో చూసాము, తిన్నాము, దాని రుచి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుందంటే ఆ ఇంప్రెషన్ అనేటువంటి మనసులో పడిపోయి ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు బాగా ఇష్టమైంది తినున్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ దాన్ని తినాలి అనేటువంటి కోరిక పెరిగిపోతుంది. ఆ విధంగా మీరు ఆ మనసు అనేటువంటిది ఆ ఇంప్రెషన్స్ తోటి ఇంద్రియార్థాలని ఆకర్షించేలా చేస్తుంది ఇంద్రియాలతోటి. కాబట్టి సనకాది ఋషులు అడుగుతున్నారు, మరి ఇలాంటి ఒక పరిస్థితిని మనుషులు కలిగి ఉన్నారు కదా, మరి వీళ్ళు ముక్తి పదంలో ఉండాలి అని అంటే ఈ ఆకర్షణని ఎలా కోల్పోవాలి, ఈ ఇంప్రెషన్స్ నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా వీటన్నిటిని కూడా నశింప చేసుకోగలగాలి, నాకు వివరించండి అని సనకాది ఋషులు అడుగుతున్నారు. ఇప్పుడు భగవానుడు చెప్తున్నారు. ప్రమీల మాతాజీ. శ్రీ భగవానువాచ. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. ఏవం పృష్టో మహాదేవ స్వయం భూర్భుత భావనః. ఏవం పృష్టో మహాదేవః స్వయం భూర్భూత భావనః. ధ్యాయమాన ప్రశ్న బీజం నాభ్యపద్యత కర్మధి. ధ్యాయమాన ప్రశ్న బీజం నాభ్యపద్యత కర్మధి. భగవానుడు పలికెను, ఉద్ధవ, స్వయంభువు జగత్తునందలి సకల జీవులకు సృష్టికర్త, దేవతా శ్రేష్ఠుడు అయిన బ్రహ్మదేవుడు తన తనయులకు సనకాదులు అడిగిన ప్రశ్న గురించి గంభీరంగా ఆలోచించును. అయినను సృష్టి కార్యములచే బుద్ధి ప్రభావితమై ఉన్నందున ఆ ప్రశ్నకు అతడు సరైన సమాధానంను కనుగొనజాలకపోయాను. భాష్యము. శ్రీమద్ భాగవతం నందరి ద్వితీయ స్కందంలోని 3 శ్లోకములను శ్రీల జీవగోస్వామి ఇట్లు ఉదహరించిరి. 9వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన నిజరూప గుణకర్మల యొక్క అనుభవపూర్వకమగు జ్ఞానమును బ్రహ్మకు ఒసగి ఉండెను. 9వ అధ్యాయంలోని 37వ శ్లోకంలో భగవానుడు తన ఆదేశమును ఖచ్చితంగా పాటించునని ఆదేశించిన వాడే ఆ విధంగా బ్రహ్మ విశ్వ సృష్టి నిర్ణయంతో ఎన్నడను భ్రమితుడు కాకుండా అశ్వాసం ఒసగాను. 6వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో బ్రహ్మదేవుడు తన పుత్రుడగు నారదునికి ఆశ్వాసం నొసగుచు, నారద, దేవదేవుడగు శ్రీహరి పాదపద్మమును నేను పరమోత్సాహంతో పట్టుకొని ఉన్నందుననే నేను పలికినది ఏదీను అసత్యము కాలేదు. నా మానసిక పురోగతి ఎన్నడను కుంటుపడలేదు. తాత్కాలికమైన విషయాసక్తి చే నా ఇంద్రియం ఎన్నడను పతనం చెందలేదు అని పలికెను. దురదృష్టవశాస్తు బ్రహ్మదేవుడు తన సృజన కార్యములచే మోహితుడైనని ఏకాదశ స్కందం నందలి 13వ అధ్యాయంలోని ప్రస్తుత శ్లోకమున శ్రీకృష్ణుడు పలుకుచు ఆ విధంగా తన ప్రత్యావేశ ప్రతినిధులందరికీ గంభీరమగు పాఠంను చెప్పినాడు. భగవంతుని దివ్య సేవలో ఎవడేని మహోన్నత స్థితికి చేరినను ఏ క్షణమైనను మిథ్యాగర్వము అతని భక్తిమయ ప్రవృత్తిని దూషితం చేసేడు ప్రమాదం ఉన్నది. హరే కృష్ణ. యాక్చువల్గా బ్రహ్మదేవుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. బ్రహ్మదేవుడి మీద ఎలాంటి గుణాల యొక్క ప్రభావం కూడా ఉండదు. బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుడితోటి శక్తి ప్రదానం చేయబడినటువంటి వాడు, భగవంతుడి యొక్క సేవలో ఉన్నటువంటి వ్యక్తి. పైగా ఇంతకు ముందు అనేక సందర్భాల్లో నారదుడికి సనక సనందాదులకి జ్ఞానాన్ని ఇచ్చి భగవంతుడి యొక్క శరణు కనుక నువ్వు పొందినట్లయితే నువ్వు రక్షింపబడతావు అని చెప్పినటువంటి వాడు. అలాంటి ఒక పరిస్థితుల్లో, అలాంటి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కూడా సనక సనందాదులు అడిగినటువంటి ప్రశ్నకి సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయారు. ఆయన అడిగింది ఏంటి? ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితం అవడం మనసు అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయం. కానీ ముక్తి పదంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఏ విధంగా అలాంటి ఆకర్షణ నుంచి దూరం కాగలడు, అలాంటి ఆకర్షణని నశింప చేయగలడు అనేటువంటిది ఆయన అడిగినటువంటి ప్రశ్న. దానికి మామూలుగా అయితే బ్రహ్మదేవుడు లాంటి వాడు సహజంగా సమాధానం చెప్పగలగాలి. కానీ ఇక్కడ ఎందుకు చెప్పలేకపోయారు అని అంటే బ్రహ్మదేవుడు సృజన కార్యక్రమంలో బిజీగా ఉండి ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనంతగా ఉండిపోయారు బిజీగా. అంటే ఇంతకు ముందు చెప్పినట్లు ఒక్కొక్క సందర్భంలో బ్రహ్మదేవుడి మీద కూడా తమోగుణ రజోగుణ ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే బ్రహ్మదేవుడు కూడా బిజీ అయిపోయారు, పనిలో బిజీ అయిపోయారు, ఆయన పనిలో ఆయన బిజీ అయిపోయారు. అంటే మనము ఒకటి విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనందరం కూడా అనేక సందర్భాలలో చాలా బిజీగా ఉంటాం లౌకికంగా. అలా అని భగవంతుడి సేవను మనం మర్చిపోకూడదు, మన యొక్క నిజస్థితిని మనం మర్చిపోకూడదు. కృష్ణ చైతన్యంలో ఉండాలి మనం ఎంత బిజీగా ఉన్నా. కానీ బ్రహ్మదేవుడు లాంటి వాడే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడు అని అంటే ఆయన భౌతికమైనటువంటి కర్మలు చాలా బిజీగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి కర్మలు
కృష్ణ సేవగా చెయ్యట్లేదో అప్పుడు మాత్రమే ఇలాంటి ఒక స్తబ్దత ఏర్పడుతుంది, ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బ్రహ్మదేవుడు లాంటి వాడికే గుణాల యొక్క ప్రభావం పడింది. ఆయన చేస్తున్నటువంటి సేవే ఆయన్ని బిజీగా చేసింది. ఆయన చేస్తున్నటువంటి సేవ కారణంగానే ఈ ఆధ్యాత్మికమైనటువంటి సంభాషణని ఆయన సరి అయిన విధంగా ఉపయోగించుకోలేకపోయారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి మిథ్యాగర్వము అనేటువంటిది ఏ క్షణంలో అయినా కానీ మనల్ని దూషితం చేసేటువంటి అవకాశం ఉంది. దాని నుంచి మనం రక్షింపబడడం అనేటువంటిది చాలా అవసరం. నెక్స్ట్ 19వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. సమామచింతయద్ధేవ ప్రశ్నపారతి తీర్షయా సమామం చింతయద్దేవ ప్రశ్న పారతి తీర్షయా తస్యాహం హంసరూపేణ సకాశమగమం తథా తస్యాహం హంసరూపేణ సకాశమగమం తదా. తనను కలవరపరచడి ఆ ప్రశ్నకు సమాధానమును పొందగోరిన వాడే బ్రహ్మ ఆ విధముగా దేవదేవుడునకు నా యందు మనసును సంలగ్నమనొచ్చెను. ఆ సమయంన నేను హంసరూపమున అతనికి ప్రత్యక్షమైతిని. భాష్యము. క్షీర నీర మిశ్రణమును వేరుపరచి దాని నుండి క్షీరమును మాత్రమే గ్రహింపగలిగిన విశేష సామర్థ్యము హంసకు ఉండును. అట్లే బ్రహ్మదేవుని విశుద్ధ చేతనమును ప్రకృతి గుణముల నుండి వేరుపరచుటకై శ్రీకృష్ణుడు అప్పుడు హంస రూపమున ఆవిర్భవించెను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత ప్రణామం. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు దీనికి సమాధానం చెప్పలేక కలవర చెందుతూ ఉన్నాడో అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన మనసుని భగవంతుడి పట్ల సంలగ్నం చేసి దానికి సమాధానం తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఇది కూడా మనం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఓ సందర్భంలో మనకి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలియవు. ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి. లేదు అని అంటే భగవంతుడి మీద భారం వేయాలి. భగవంతుడు దానికి సమాధానం చెప్తారు. ఓకే. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే భగవంతుడి పట్ల ధ్యానాన్ని చేశారో అప్పుడు భగవంతుడు హంస రూపంలో ప్రత్యక్షమైపోయారు వాళ్ళకి. అంటే బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నాడు, బ్రహ్మదేవుడితో పాటు కుమారగణం ఉన్నారు. కుమారగణం అడిగిన ప్రశ్న బ్రహ్మదేవుడు చెప్పలేకపోవడం వల్ల హంస రూపంలో భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరిగింది. సో అలా ప్రత్యక్షమైనటువంటి హంసావతారము కుమారగణం అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పబోతుంది. ఓకే. సో దాన్ని మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్.